పవన్ ఫ్యాన్ బేస్ కు లెక్కేలేదు. పవర్ స్టార్ మూవీ వస్తే చాలు ఫ్యాన్స్ కు కిక్కే కిక్కు. ఇక పవన్ వారసుడి సినిమాల్లోకొస్తే అభిమానులకు పండగే. అకీరా ఎంట్రీ కోసం ఎప్పటినుంచో ఫ్యాన్స్ వెయిటింగ్. జూనియర్ పవర్ స్టార్ ను తామే ఇంట్రడ్యూస్ చేయాలని డైరెక్టర్స్ కూడా ప్లానింగ్. బట్ పవన్ మాత్రం థింకింగ్ అంటున్నారు. అకీరా ఎంట్రీకి పవన్ పెద్ద స్కెచ్ వేస్తున్నారా? అకీరా ఫస్ట్ మూవీ ఛాన్స్ దక్కించుకునే దర్శకుడు ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరానందన్ సినీ ఎంట్రీ ఎప్పుడో తెలియదు. కానీ అకీరానందన్ అరంగేట్రంపై ఎప్పటికప్పుడు కొత్త కొత్త గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అకీరానందన్ త్వరలోనే వెండితెర మీద కనిపించబోతున్నాడు అని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్స్, నిర్మాతలు పవన్ చుట్టూ తిరుగుతున్నారని టాక్ వినిపిస్తోంది. మంచి రెమ్యునరేషన్ ఇస్తామంటూ చాలా మంది దర్శకులు, నిర్మాతలు ఆఫర్లు ఇస్తున్నారట. అకీరానందన్ ను తమ బ్యానర్ లో పరిచయం చేస్తామంటూ రిక్వెస్ట్ చేస్తున్న ప్రొడ్యూసర్లకు పవన్ ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వడం లేదట. మంచి టైం చూసి అకీరా ఎంట్రీకి ప్లాన్ చేద్దామని చెప్పుకుంటూ వస్తున్నారట. బోజీ సీక్వెల్ లో అకీరా ఉంటాడు అనే ఊహాగానాలు వినిపించాయి. అది ఇంకా ట్రాక్ ఎక్కలేదు. బోజీ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు. అకీరా ప్రస్తుతానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు. అయితే మంచి కథతో హై ప్రొఫైల్ లాంచ్ కు ప్లాన్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం పవన్ కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేసి ఆ తర్వాత అకీరాను ఇంట్రడ్యూస్ చేస్తారని అంటున్నారు. వచ్చే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే అకీరానందన్ ను ఇంట్రడ్యూస్ చేస్తారంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ లోపు కొంతమంది డైరెక్టర్స్, నిర్మాతలు ఖర్చీప్లు వేసి కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రయత్నాలు మాత్రం ఆపలేదట. అకీరా ఎవరి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడో, ఏ బ్యానర్ ఆయనను వెండి తెరకు పరిచయం చేయబోతోందో చూడాలి మరి.